సరిగా రాయటం లేదే. మొన్న వీణా అత్త రూమ్ లో స్కెచెస్ చూశాను. అత్తని అడిగి తీసుకుంటాను. అత్త, వీణా అత్త, అత్త ఎక్కడికి వెళ్ళింది? స్కెచ్ పెన్స్ ఎక్కడో చూసానే. దీనిలో ఏమైనా ఉన్నాయేమో. అబ్బా, ఇప్పుడే బ్యాటరీ లో అవ్వాలా? సీక్రెట్ గా దాచిపెట్టిందంటే ఇందులో ఏమైనా స్కెచ్ పెన్స్ దాచిందేమో. ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది కదా. మోక్ష, నిన్ను నా రూమ్ లో ఏం చేస్తున్నావు? స్కెచ్ పెన్స్ కోసం వచ్చానత్త. స్కెచ్ పెన్స్ కోసం వచ్చిందాన్వి దీన్ని ఎందుకు ముట్టుకున్నావు? దీనిలో ఏమున్నాయని చూస్తున్నాను. స్కెచ్ పెన్స్ ఇందులో ఎందుకుంటాయి? తెలియకపోతే నన్ను అడగాలి, కానీ దొరికింది కదా అని ఇలా నీ ఇష్టం వచ్చినట్టు తీసి చూస్తావా? నిన్ను అడిగి తీసుకుందామని వచ్చానత్త. నువ్వు లేవు. అయితే మాత్రం నా పర్మిషన్ లేకుండా నేను లేని టైంలో నా రూమ్కి వచ్చి ఇలా వెతుకుతావా? అసలు బుద్ధుందా నీకు? సారీ అత్త. నార్మల్. ఏది ముట్టుకోవాలో ఏది ముట్టుకోకూడదో ఆ మాత్రం కూడా తెలీదా నీకు? మీ స్కూల్లో ఇదే నేర్పిస్తున్నారా నీకు? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినా, నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి వచ్చి ఏదైనా తీసినా ఊరుకొని చెప్తున్నా. సారీ చెప్పా కదా అత్త. ఇప్పుడు ఏం జరిగిందని? స్కెచ్ పెన్స్ దాచేమో చూస్తూ ఉన్నాను. నా తప్పేం లేదత్తా. తప్పు చేసిందే కాకుండా నాతో వాదిస్తున్నావా నువ్వు? అసలు ముందు నువ్వు ఈ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళు. వెళ్ళు, వెళ్ళమని చెప్తున్నాను కదా. వెళ్ళు. సారీ నాన్న. కొత్తగా నా పేరు మీద మార్కెట్లో రిలీజ్ కాబోతున్న ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి నాన్న. 3 నెలలుగా ఎంతో కష్టపడి దీని మీద వర్క్ చేస్తుంటే ఇప్పటికి కంప్లీట్ అయింది. ఇందులో కూడా నేను సక్సెస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించిన అన్న.
పాపం మోక్ష చిన్నపిల్ల, తనకేం తెలుసు అలా కోప్పడి తిట్టేశాను. సారీ మోక్ష, సారీ చెప్తున్నాను కదా, నాతో మాట్లాడవా? పిల్లలే కాదు, అప్పుడప్పుడు పెద్దలు కూడా తప్పులు చేస్తారు. సారీ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాలి మోక్ష. నా తప్పు లేకపోయినా నేను కూడా సారీ చెప్పాను. నువ్వేమన్నా యాక్సెప్ట్ చేసావా? జస్ట్ ఆ పాట్ ని ఓపెన్ చేస్తున్నానని నన్నెన్ని మాట్లాడినావత్తా. అది జస్ట్ పాట్ కాదు మోక్ష, అందులో మా నాన్నున్నాడు. అవి మా నాన్న అస్థికలు. అది నీకెలా చెప్పను? నీకేనా కోపం వచ్చేది? నాకు కూడా కోపం వస్తుంది. మోక్ష కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. ఈ స్కెచెస్ కోసమే కదా నువ్వు నా రూమ్కి వచ్చావు. తీసుకో. నాకేమొద్దు. ఎందుకొద్దు? వీటి కోసమే కదా నువ్వు నా రూమ్కి వచ్చింది. అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు ఇవి తీసుకోలేదనుకో, నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇక నీ ఇష్టం. ఇచ్చుకో. నాకేం వద్దులే ఎన్ని స్కెచ్ పెన్స్. సారీ చెప్పాను కదా మోక్ష, ఇంకా ఎందుకు అంత కోపం? అన్నీ తిట్టి ఒక్కసారి చెప్తే సరిపోతుందా? నన్ను అసలు నీ రూమ్కి రావద్దన్నా. ఇంతవరకు నన్ను అలా ఎవరూ లేదు. సరే, ఇంకెప్పుడు అలా అన్ను, సరేనా? ఇప్పుడు చెప్పు, నీకు నేను ఎన్ని సారీలు చెప్తే నీ కోపం పోతుంది? 1 2 3 5 సార్లు నన్ను బాధపడేలాగా తిట్టావు కాబట్టి 5 సార్లు సారీ చెప్పు. 5 సార్లు కాదు, 10 సార్లు చెప్తాను, సరేనా? సారీ 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 సారీ. చాలు చాలు చాలు, 5 సార్లు సారీ చాలత్తా. మా మంచి మోక్ష, బాయ్. అత్తా, ఏంటి? నా కోసం తెచ్చిన స్కెచ్ పెన్స్ ఇవ్వవా? వద్దన్నావు. అది అప్పుడు, ఇప్పుడు కావాలి. నువ్వు మామూలు దానివి కాదే. థ్యాంక్స్ అత్తా. బాయ్ బాయ్. హాయ్ కార్తిక్. వీణా ఫోటోలు చూపించేసరికి ఇంకా పాత జ్ఞాపకాల్లోనే ఉన్నట్టున్నాడు. వీణా మీద ఎంత ప్రేమ ఉందో చిన్న టెస్ట్ పెడతాను. పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో చూద్దాం. హలో శ్యామ్, ఎలా ఉన్నావు? చాలా రోజులకు కాల్ చేసావు, ఏంటి విశేషాలు? వాట్? శృతికి పెళ్ళైపోయినా సరే అశ్విన్ ఇంకా శృతిని ఇష్టపడుతున్నాడా? అది తప్పు కదా శ్యామ్. ఎంత లవర్స్ అయినా వేరొకరితో పెళ్ళైపోయాక వాళ్ళ క్షేమం కోరుకోవాలే కానీ మళ్ళీ గతంలోలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కదా. సర్లే, డీప్గా లవ్ చేసుకున్న వాళ్ళు అంత ఈజీగా మర్చిపోవాలంటే కష్టమే అనుకుంటా.
నేను అశ్విన్కి కాల్ చేస్తే ఇదే విషయం చెప్తాను. బాయ్. గుడ్ మార్నింగ్ కార్తీక్. మార్నింగ్. మార్నింగ్ నుంచి అలా డల్గా ఉన్నావేంటి? ఇదిగో మళ్ళీ నసపుట్టించే టాపిక్లు టచ్ చేయకు. ఫస్ట్ నీ పని చూసుకో. అది తెలుసులే బాబు. నాకొక డౌట్ ఉంది, క్లియర్ చేస్తావా? నేను వర్క్ చేయడానికి వచ్చాను, డిస్కషన్ పెట్టడానికి కాదు. ప్లీజ్ చెప్పొచ్చు కదా. చెప్పకపోతే జిడ్డులా వెంట పడతావు. సరే ఏంటో అడుగు, నాకు తెలిస్తే చెప్తాను. థ్యాంక్స్ కార్తీక్. మా ఫ్రెండ్స్ ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఎలా అంటే లైలా మజ్ను లాగా, సలీం అనార్కలి లాగా. మ్యాటర్ ఏంటో చెప్పు. ఓకే ఓకే, అలా లవ్ చేసుకున్నారు. కానీ ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్ళైంది. మా ఫ్రెండ్ అశ్విన్ ఇంకా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట. ఇలా వాడు చేయడం రైటో రాంగో తెలియడం లేదు. నువ్వు చెప్పు, వాడు చేస్తుంది తప్పా కాదా? కార్తీక్, ఏంటి అంత డీప్ గా థింక్ చేస్తున్నావు? ప్రాబ్లం ఆర్డినరీది కానప్పుడు సొల్యూషన్ కూడా ఆర్డినరీది అయి ఉండకూడదు. అందుకే టైం తీసుకున్నాను. ఇంకెంత టైం తీసుకుంటావు బాబు, చెప్పు. ఈ సమస్యకి 2 సమాధానాలుంటాయి మాలిని. ఒకటి, పెళ్ళైనా సరే ఇంకా అమ్మాయి భర్తని తన మనసులో పెట్టుకోకుండా మీ ఫ్రెండే లవ్ చేస్తున్నట్టయితే అప్పుడు మీ ఫ్రెండ్ అశ్విన్ ఆ అమ్మాయికి అలాంటి ఉద్దేశం ఉండడం తప్పు అని చెప్పడానికి ఆమెపై లేని ప్రేమ చూపిస్తుండొచ్చు. రెండోది, ఆ అమ్మాయికి పెళ్ళయ్యాక అబ్బాయి తన మనసులో ఉన్న ప్రేమని తుడిచేసినట్టుగా ఆ అమ్మాయి మనసులో ప్రేమని తుడిచేయమని ఒకేసారి చెప్పలేడు. కాబట్టి ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడం కోసం ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఆ అమ్మాయి మనసులో తన మీదున్న ప్రేమని తన భర్త మీదకు మళ్లించేందుకు ట్రై చేస్తూ ఉండడు. ఇప్పుడు నేను చెప్పిన ఉద్దేశాలు 2 మీ ఫ్రెండ్ ద్వారా నీకు తెలిసుండకపోవచ్చు. నా విషయంలో నీ ఉద్దేశం ఏదైనా సరే బావా, రిషిని నా భర్తగా ఏనాడు ఒప్పుకోలేను. అలాగే నీ పక్కన మరో అమ్మాయిని నేను ఊహించలేను, సహించలేను. సూపర్ గా చెప్పావు కార్తీక్. అదే ఫ్లోలో నువ్వు చెప్పిన 2 అభిప్రాయాల్లో ఇప్పుడు మా అశ్విన్ గాడి మనసులో ఏదుంటే కరెక్టో చెప్పు. యూర్ రాంగ్ మాలిని. ఎస్, యూర్ రాంగ్. హౌ? మీ ఫ్రెండ్ మనసులో ఏదుండాలో ఏముందో నేనెలా చెప్పగలను? ఒకవేళ ఊహించి చెప్పినా అది సంస్కారం అనిపించుకోదు, తప్పే అవుతుంది. అశ్విన్ ప్లేస్ లో నువ్వుంటే ఏం చేస్తావు? ఇన్ కేసు ఉంటే నా నిర్ణయం ఏంటో నీలాంటి వాళ్ళతో ఓపెన్ అవ్వను. ఏం చేయాలో అదే చేస్తాను. కార్తిక్, బావ మనసులో ఏముందో తెలుసుకోవాలని మాలినికి ఎందుకు అనిపించింది? బావని తన వైపుకు తిప్పుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. స్వచ్ఛమైన పాలని విరగ్గొట్టినట్టు బావ మనసులో నా మీద ఉన్న ప్రేమని చెరిపేయాలని చూస్తుందా?
ఈ లైట్ సరి చేయించమని రిషికి చెప్పినా సరే కావాలని పట్టించుకోవట్లేదు. యూజ్లెస్ ఫెలో, ఒక్క పని సరిగ్గా చేయడు. మీరు నా దారి కడ్డు రానంత వరకు ఇవి బయటకు రాకుండా నా దగ్గరే సేఫ్గా ఉంటాయి. ఇప్పుడు వీణ చేతిలో అనుభవం ఉన్నట్టే ఏ క్షణంలో మా మీద ఇస్తుందో తెలియక చచ్చేలా ఉన్నాను. ఛే, అయినా నువ్వు స్ట్రగుల్ అవడం ఏంటి? నెవర్. ఆ ఎవిడెన్స్ గురించి అటు ఇటు తేల్చేయాలి, లేట్ చేయకూడదు. రిషి ఇంకా రాలేదు. తప్పు చేస్తున్నావు వీణ. వయసులో పెద్దవాడిని కూడా చూడకుండా, మావయ్య అనే గౌరవం కూడా లేకుండా అందరి ముందు నా పరువు తీయాలని చూస్తున్నావు. నా మాట విని మర్యాదగా ఆ వీడియోలు ఇచ్చేసే. మీ మాట వినాలంటే మీరు 10 మంది ముందు మీ తప్పు ఒప్పుకొని తలదించుకొని చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? అంతా ఒప్పుకుని జైల్లో చెప్పకూడదు తినమంటావు నన్ను? వీణా! నా కాలర్ పట్టుకుంటావా? ఎంత ధైర్యం నీకు? వదులు. నా మీదకెత్తిన చెయ్యి దించకపోతే నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. త్వరగా చెప్పండి సిద్ధాంతి గారు, ఆ పార్వతి ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. వచ్చేసింది. ఏంటి భాగ్యం, ఏం చేస్తున్నావు? ఎవరీనా?